హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి. సో ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య పెళ్ళిలో హల్దీ ఫంక్షన్ అనమాట. మా సైడ్ హల్దీ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దరు కానీ, ఓకేనా? ఇది ఫస్ట్ పెద్దవాళ్ళు అన్నయ్యకి పసుపు రాస్తున్నారు. మా పెద్దమ్మ మా అత్తమ్మ కలిసి అన్నయ్యకి పసుపు రాస్తున్నారు. చూడండి, మధ్యలో మా సిస్టర్ వచ్చేసి అలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి వీడియోలో మొత్తం జరిగింది. అందరూ ఫస్ట్ పెళ్లి కొడుకుని వదిలేసి ఉన్న వాళ్ళందరూ రాసుకున్నారు పసుపు, వాటర్ అవన్నీ కూడా. ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ వేసుకున్నారు తప్ప పెళ్లి కొడుకుని పక్కకు తోసేసారు. పెళ్లి కొడుకుని సైడ్కి తోసేసి ఉన్న వాళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. పెళ్లి కొడుకు కూడా వేశారు, కానీ ఏంటంటే పెళ్లి కొడుకు కన్నా కూడా బయట వాళ్ళందరూ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా సిస్టర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాము మా అన్న పెళ్ళిలో. మీరు మీ ఏరియాస్లో ఎలా హల్దీ చేసుకుంటారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ అన్నయ్యకి పసుపు పూసిన తర్వాత ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీయడం కోసం ఏదో చెప్తుంటే మా అత్తమ్మ తెగ నవ్వేస్తుంది. చూడండి, అదిగో మా పెద్దమ్మ మా అత్తమ్మ చూసారా ఎలా రాసుకుంటున్నారో. ఇంకా మా అక్క చూడండి రీల్స్ తీసుకుంటుంది అప్పుడు కూడా కూర్చొని. తర్వాత ఒకళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆడపడుచులు ఇద్దరు చూడండి ఇప్పుడు రాస్తున్నారు. పెద్దవాళ్ళు అయిపోయినాక ఆడపడుచులు ఇద్దరు రాస్తున్నారు పసుపు. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం ఈ హల్దీ ఫంక్షన్లో. సాంగ్స్, భరత్ మొత్తం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇలాంటి ఫన్నీ మూమెంట్సే కదా ఎవ్రీ మ్యారేజ్లో గుర్తుండిపోతూ ఉంటాయి. మా అన్నకి స్టిల్స్ తీశారు. పసుపు రాయడం అయిపోయినాక కొన్ని స్టిల్స్ తీశారు. తర్వాత ఒకళ్ళు వచ్చి పిక్స్ తీయించుకున్నారు. మా సిద్ధు చూడండి జెండా పట్టుకుని తిరుగుతున్నాడు. ఏ టైంలో పట్టుకుని తిరుగుతున్నాడు అడిగి తెలియట్లేదు పాపం. ఫోటోగ్రాఫర్ స్టిల్స్ చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ టేక్లో రాలేదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టేక్లో చెప్తున్నాడు. కానీ ఏంటంటే నేనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పేసి. మా అన్నయ్య బంగారం అని చెప్తున్నారు మా అక్కలిద్దరూని. మొత్తం అందరూ పసుపు రాసుకొని అన్నయ్య చుట్టూ నుంచున్నారు చూడండి. అవన్నీ ఆడపిల్లల స్టిల్స్ అంట. మగపిల్లలకి స్టిల్స్ ఏమీ లేవంటున్నాడు ఫోటోగ్రాఫర్ని అడిగితే. మీరే ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మమ్మల్ని తిరిగి అడిగితే ఆడపిల్లల స్టిల్సే ఉంటాయి కదా, ఇంకా అవే చెప్తున్నారు మొత్తం అందరూ కూడాని. చూడండి మొత్తం అందరూ పసుపు రాసుకుని ఒకళ్ళు అటు చూస్తున్నారు, ఒకళ్ళు ఇటు చూస్తున్నారు. నిజంగా ఫోటోగ్రాఫర్కి చాలా కష్టం తెలుసా ఫోటో స్టిల్స్ తీయాలంటేని. ఎవరు కూడా ఒకరు చూస్తారు ఒకరు చూడరు సరిగ్గా. ఫోటోగ్రాఫర్ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో, మా అక్కను వదలట్లేదు అనమాట. పసుపు రాస్తాను నాకు పడదు అని చెప్పేసి మా అక్క పరుగులెడుతుంటే ఎలా అయినా సరే రాయించేసింది. మా అక్కకు మొత్తం అంతా పామేసింది. చూడండి, ఇప్పుడు మొత్తం అందరూ అన్న చుట్టూ నుంచొని చేతులు పెడతారు కదా. స్లో మోషన్లో హెడ్ ఎలా పైకి తీసి చూడు అంటే మా అన్నయ్య ఒకేసారి ఇలా ఫాస్ట్గా తీసేసేవాడు. అలా కాదండి అని ఫోటోగ్రాఫర్ చెప్పేవాడు అనమాట మళ్ళీని. కానీ ఫోటోగ్రాఫర్ కూడా అలానే చాలా కష్టపడుతూ స్టిల్స్ తీశాడు. చాలా బాగా తీశాడు ఫొటోస్ అయితే మాత్రం. కానీ నిజంగా అందరూ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫోటోగ్రాఫర్కే మెయిన్లీ. ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నా సరే అందరినీ కూడా మళ్ళీ ఆల్బంలో బాగా ఏంటి అంటారు బాగా అరేంజ్ చేసేది వాళ్ళే కదా. ఎడిటింగ్లో ఎడిట్ చేసి మొత్తం అంతా తీసేది ఫోటోగ్రాఫర్దే కదా.
మా అక్క చెప్తుంది. అంటే ఏదో డైలాగ్ చెప్తుందట ఓన్ వాయిస్. అంటే మా అక్క చెప్పింది ఏంటంటే ఫ్లవర్స్ తీసుకుని అందరూ ఒకేసారి వేస్తే బాగుంటుంది కదా ఇలా స్టీల్ కన్నా అని చెప్పేసి అంటే సరే అండి అన్నాడు ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకొని అన్నయ్య మీద వేస్తున్నారు. కానీ ఆ ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు రెడీ 1 2 3 అన్నప్పుడు వేయండి అంటే ఒకరికితే ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేసేస్తున్నారు అనమాట. ఆయనేమో అలా కాదండి ఒకసారి నేను 1 2 3 అంటాను అప్పుడు వెయ్యండి అంటున్నారు. అక్కడితో స్టిల్స్ కంప్లీట్ అయినవి. ఇప్పుడు మంగళ స్నానం చేస్తున్నారు. ఫస్ట్ పెద్దవాళ్ళు పోస్తారు కదా వాటర్. ఫస్ట్ 3 టైమ్స్ వేశారు. తర్వాత ఒకరు వచ్చి వేస్తున్నారనమాట. చూడండి మా డెకరేషన్ అది ఎలా ఉందో ఏంటో అంతా కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ సైడ్ అయితే మీరు ఎలా చేసుకుంటారో ఎలా ఎంజాయ్ చేస్తారో అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి మా వాళ్ళందరూ ఎలా వేసేసుకుంటున్నారు. పెళ్ళికొడుకుని వదిలేస్తున్నారు, వాళ్ళు వేసేసుకుంటున్నారు ముందు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, పిల్లలు పెద్దలు అందరూ కూడా. చూడండి పెట్టాను ఎక్కువ అయిపోతుంది కదా అంటే ఒక్కొక్కరికి 3 టైమ్స్ చేయడం వల్ల కొంచెం వీడియోలు ఆల్రెడీ చూసారా మా అక్క ఎంత బాగా డెకరేషన్ చేసిందో. దానికి డెకరేషన్ చేయడం కోసం మా అక్క రాత్రి తెల్లవార్లు పడుకోకుండా డెకరేషన్ చేస్తూనే ఉంది. దానికి కొబ్బరి బొండానికి క్రెడిట్ అంతా కూడా మా అక్కదే అనుకోండి. ఆ డెకరేషన్కి ఆ చల్లడికి సంబంధించింది దానికి అనమాట. మా రిలేటివ్స్ అందరూ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అన్నయ్యకి వాటర్ వేస్తున్నారు. చూడండి అంటే అదంతా కూడా వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట. ఎలా ఉంది వీడియో అనేది లాస్ట్లో చెప్పండి నాకు. సారీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎవరు ఏమీ అనుకోవద్దు. నాకు ఫస్ట్ టైం కొంచెం వాయిస్ బ్యాక్ ఓవర్ ఇవ్వడం అంటే, సో దానివల్ల నేను క్లారిటీగా ఇవ్వలేకపోవచ్చు. అందరూ వాటర్ వేయడం అయిపోయింది. ఇప్పుడు మా సిస్టర్స్ అందరూ కలిసి కొన్ని పిక్స్ తీసుకుని అన్నయ్యతో పాటు అన్నయ్యకి వాటర్ వేయడం అనమాట. లాస్ట్లో బిందెలు తీసుకుని కొడతాం అన్నట్టుగా కొన్ని పిక్స్ ఒకసారి చూడండి ఒరిజినల్ వాయిస్ పెడతాను ఎలా ఉందో. చూడండి ఇది చెప్పను ఓకేనా అలా ఓకేనా ఓకే ఒకసారి కొద్దిగా అనుకోండి. జస్ట్ మీరు ఇలా అంటే చాలు అబ్బాయి కొట్టినట్టు జస్ట్ చేర్చండి. వాటర్ కదండి వాటర్ కదండి జస్ట్ బిల్లు అలా కొట్టినట్టు అంతే. ఓకే రెడీ కొద్దిగా అనుకోండి అమ్మా కొద్దిగా అనుకోండి ఓకేనా. రెడీ 1 2 3 స్టార్ట్. నిన్న అంక చూడకూడదండి అబ్బాయి అంక చూసి చేస్తావు. ఓకే మళ్ళీ నిన్న అబ్బాయి అంక చూడాలి. ఓకే
చూసారు కదా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మా హల్దీ ఫంక్షన్లో. ఇంకా చాలా వీడియో క్లిప్పింగ్స్ కొన్ని మిస్ అయినాయి. బట్ ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట. మా సిస్టర్స్ అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేసింది మ్యారేజ్లో. మా అన్నని బిందెలతో కొడుతున్నాం అనుకోకండి. జస్ట్ స్టిల్స్ కోసమే మేము ఆ పిక్ తీసామన్నమాట. అంటే కెమెరామ్యాన్ అన్నాడు అబ్బాయిలకి వచ్చేసి ఎలాంటి స్టిల్స్ లేవు అన్నారని చెప్పేసి మాకు మేమే క్రియేట్ చేసుకున్నాం అనమాట. తర్వాత కొన్ని రీల్స్ చేసాము. ఆ రీల్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ అలానే మా వీడియో కనుక ఎలా ఉందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.